ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గత వారం మనం మన అంశ సందేశమైన మూడు మేకులు పీక్కోలేని దేవుడని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనే అంశ సందేశంలో భాగంగా ముస్లిం సోదరులు అల్లా ఆజ్ఞ మేరకు వారు ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో చేయు బలియాగపు పండుగైన బక్రీదు పండుగ ఆ సమయంలో వారు ఆచరించు వజూ లేక ఉడును గూర్చి మనం తెలుసుకుంటూ వారు వజూ సమయంలో పాటించు విధి విధానాలను ప్రక్షాళన గూర్చి అదే విధముగా మరి ఇది వారి మతపరమైనటువంటి ఆచారమనియు అదేవిధంగా శుభ్రత అనేది వారి విశ్వాసములో ఒక భాగమై ఉన్నదనియు చెప్పుకుంటూ రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, అయితే వారు వజూ లేక ఉడును ఆచరించు సమయంలో వారు చేయునది మనకు వారి మత విశ్వాస గ్రంథము చెప్పినటువంటి మరి నీకంటే ముందుగా నొసంగబడిన గ్రంథము అనేటటువంటి ఆ మాటను వారి యొక్క మత విశ్వాస గ్రంథమైన లేక వారి ఆరాధ్య దైవ గ్రంథమైనటువంటి మరి పవిత్ర ఖురాన్లో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లలు ఒకసారి ఈ విషయాలు మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. నీకంటే ముందుగా నొసంగబడిన గ్రంథమనియు నీకు పూర్వము గ్రంథమనియు మేము పంపిన గ్రంథమనియు పూర్వము పంపిన గ్రంథమనియు పూర్వ గ్రంథములు అనియు సురాయే బకరా 2వ సుర 4-5 ఆయతుల్లోను 2వ సుర 136వ ఆయతులోను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు సురాయే నిసా సుర 4వ సుర 47 136వ ఆయతులో మనం చూస్తూ ఉంటాం. సురాయే మైదా 5వ సుర 48వ ఆయతులో మనం చూస్తుంటాం. సురాతుల్ ఆన్ కబూత్ అక్కడ మనం చూస్తున్నప్పుడు 29వ సూర 46వ ఆయతులో మనం చూస్తుంటాం. సురాయే ఆలి ఇమ్రాన్ 3వ సూర 3-4 ఆయతుల్లో మనం చూస్తూ ఉంటాం. సురాయే యూనిస్ 10వ సూర అదేవిధంగా 94వ ఆయతులో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి మనకు వారి యొక్క మత విశ్వాస గ్రంథమైనటువంటి ఆరాధ్య దైవ గ్రంథమైన పవిత్ర ఖురానే మరి యొక్క ఈ విషయాలు చెప్తూ ఉంది. ఈ యొక్క నీకంటే ముందుగా నొసంగబడిన గ్రంథమని. ఇంతకీ ఈ ముందుగా నొసంగబడిన గ్రంథము లేక పూర్వ గ్రంథము లేక మేము పంపిన గ్రంథము లేక పూర్వం పంపిన గ్రంథము పూర్వ గ్రంథములు అని ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిలుకు సంబంధించినవని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మరి వజూ ఉడుకు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఆ ఒక మరి బైబిల్లోని మనం చూస్తూ ఉన్నప్పుడు మోసే వ్రాసినటువంటి 5 పుస్తకాల్లో అంటే అరబ్బులో తౌరత్ అన్నారు. మోసే రాసినటువంటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం. అదేవిధంగా హిబ్రూలో తోరా అన్నారని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క తౌరత్ లేక తోరా అని పిలువబడుతున్నటువంటి మోసే 5 పుస్తకాలు అందులో లేవియా కాండంలో 16వ అధ్యాయంలో యెహోవా యూదులకు మోసే అహరోనుల ద్వారా ఒక పాప ప్రాయశ్చిత్తార్థ దినమును ఏర్పరిచినట్లు మనం చూడగలం. ఇది యూదులకు అతి పవిత్రమైన రోజు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాప ప్రాయశ్చిత్తార్థ విధానములో స్వయంగా యెహోవాయే ప్రధాన యాజకుడగు అహరోనును నీళ్లతో అహరోను యొక్క దేహాన్ని కడుగుకొనమని చెప్పినట్లు మనం చూడగలం. అలా చేసిన తరువాత ఆ పాప ప్రాయశ్చిత్తార్థ ఆ కార్యక్రమంలో పాల్గొనమనియు ఆచరించమనియు చెప్పుటను గూర్చి మనం తెలుసుకున్నటను గత వారం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా ప్రియా దేవుని బిడ్డలారా మీకు తెలియజేయటను జరుగుతూ ఉందంటే, ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును గూర్చి అనగా ఇందులో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఆయా గ్రంథాలను గూర్చి పవిత్ర ఖురాను తెలియజేయుచున్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును తప్పులుగా ఆయా మతబోధకులు చూపించడమే కాకుండా లోకానికి అంతా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని కల్పితాల ఆ ఒక గ్రంథముగా మరి చెప్పడం చూపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని
గమనించండి. అయితే క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తప్పక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ సమయంలో ఏమండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆత్మీయులు నన్ను అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, అయ్యగారు మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ముందా లేకపోతే పవిత్ర ఖురాన్ ముందా అని అడుగుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మరి ఏది ముందు అనేది ఈ సమయంలో నేను చెప్పే విషయాల ద్వారా మరి మీరు నిర్ణయించుకోవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి, ఏది ముందు అనేటటువంటి విషయాలు ఏమండి నేను చెప్పే విషయాల ద్వారా మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరు అడగడములో తప్పు లేదు, కానీ ఏమండి నేను తెలియపరిచేది ఏమండి పర్ఫెక్ట్గా ఏమండి వాక్యంలోంచి ఏమండి ప్రతి ఒక్క ఏమండి విషయాన్ని వివరముగా నేను తెలియపరుస్తున్నప్పుడు దాన్ని మీరు తెలుసుకున్నట్టు ద్వారా మీకు అర్థమైపోద్ది ఏ గ్రంథమో ముందనేది మీకు తెలిసిపోద్ది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముస్లిం సోదరుల విశ్వాస గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాన్లోని ఏమండి మరి మనం చూస్తున్నప్పుడు ఏమండి సురాయే మరియం 19వ సూర 30-33 ఆయతుల్లో మనం చూస్తున్నప్పుడు ఈసా ఏమండి ఈసా అనేటటువంటి పదం యేసుకు సంబంధించింది, లేక యేసుకు ఆపాదించబడిన ఏమండి నామముగా పేరుగా మనం తప్పక తెలుసుకోవాలి. ఈసా నేను దేవుని సేవకుడను, నన్ను ప్రవక్తగా నియమించను, నేను పుట్టిన దినమందును మృతినందు దినమందును మరలా ఏమండి సజీవై లేచు దినమందును నాకు శాంతి ఉన్నది అని పలికెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. నేను ఎందుకు ఇంత వివరంగా ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ఏమండి మరి పవిత్ర ఖురాన్లో ఏమండి సురాయే మరియం 19వ సూర 30-33 ఆయతుల్లో ఉన్న విషయాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. ఏమండి చాలామంది మతబోధకులు యేసు ప్రభువారు అసలు మరణించలేదు, ఆయన సిలువలో ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు, మరికొంతమంది ఆయన్ని సిలువ వేయలేదు, ఏమంటే రకరకాలుగా విమర్శించేటటువంటి పనులు చేస్తున్నవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కానీ ఏమండి మరి ముస్లిం సోదరుల విశ్వాస ఆరాధ్య దైవ గ్రంథమైన పవిత్ర ఖురాన్లో క్రీస్తుకు సంబంధించినటువంటి భాగంగా ఈ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగాన్ని మనం చదువుతున్న ఈ సమయంలో ఏమండి చదువుకున్న ఈ సమయంలో ఏమండి మృత్యునందు దినమందును అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారు చనిపోయారని పవిత్ర ఖురాన్ కూడా మనకి తెలియపరుస్తుంది. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఆయన మరలా పునరుద్ధానుడై తిరిగి లేస్తానని చెప్పినట్లు కూడా ఇక్కడ కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది చాలు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అని చెప్పడానికి. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో యేసుక్రీస్తు యొక్క ఏమండి మరణ పునరుద్ధానములను గూర్చి ఎన్నెన్నో చోట్ల ఏమండి వ్రాయబడి ఉన్నది. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్ర ఖురాను నందు సురాయే మరియం 19వ సూర 30-33లో వ్రాయబడినటువంటి ఏమండి ఈ భాగానికి సంబంధించినటువంటి విషయాలు ఏమండి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి మోసే 5 పుస్తకాలు ధర్మశాస్త్రాన్ని మనం చూస్తుంటాం. ముందుగా మనం చెప్పుకున్నాం అరబ్బీలో ఏమండి మోసే రాసినటువంటి 5 పుస్తకాలను తౌరత్ అన్నారు, హిబ్రూలో తోరాని అన్నారు. అయితే పవిత్ర ఖురానుకు దాదాపు 2000 సంవత్సరాలకు ముందే ఏమండి ఈ ప్రవచనాలు వ్రాయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏ ప్రవచనాలంటే యేసు ప్రభు యొక్క ఏమండి ఏమండి మరణ పునరుద్ధానాలకు సంబంధించిన ఈ ప్రవచనాలు వ్రాయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు అపోస్తుల కార్యములు ఏమండి 3వ అధ్యాయం 15 ద్వారాను, అదేవిధముగా హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమండి 2వ అధ్యాయము 14-15, లేవియా కాండము ఏమండి 7 అధ్యాయాల్లో మనం చూస్తుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:1లో మనం చూస్తూ ఉంటాం. యూదుల బలి అర్పణలు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలకు ఏమండి సూచనగా మనకు తెలియపరచబడుతున్నాయి. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి అంతేకాదు ఏమండి జబూర్ ఏమండి దావీదు కీర్తనల గ్రంథం ఈ విషయాన్ని గమనించండి. అంటే పవిత్ర ఖురానుకు దాదాపు 1600 సంవత్సరాలకు ముందే ఏమండి మరి ఈ ప్రవచనాలు వ్రాయబడినట్లు మనం చూస్తుంటాం. కీర్తనలు 22వ అధ్యాయము
కీర్తనలు 16, 10వ చరణం, 49వ కీర్తన 15వ చరణాలు ఇవి మనకి కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేవి ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణానికి సంబంధించి, ఆయన పునరుద్ధానానికి సంబంధించిన ప్రవచనాలకు సంబంధించిన విషయాలను నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంటే పవిత్ర ఖురానులో వ్రాయబడి ఉన్నది యేసు యొక్క మరణము, ఆయన పునరుద్ధానము గురించి. వీటికి సంబంధించినవి ఎన్ని వేల సంవత్సరాలకు ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉన్నాయో వాటిని మీకు తెలియపరుస్తున్నాను. దీని ద్వారా మీకేం తెలియపరచబడబోతుందంటే ఏ గ్రంథము ముందు అనే విషయం మీకు తెలియపరచబడుతుంది. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు సహీఫా ఏ అన్బియా అని మనం చూస్తుంటాం. ఈ యొక్క పదాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రవక్తల గ్రంథాలకు వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాన్ని గమనించండి. యెషయా 53వ అధ్యాయం ఇందులో మనకు కనబడుతుంటుంది. అయితే పవిత్ర ఖురానుకు దాదాపు 1300 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనాలు వ్రాయబడినట్లు యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ ప్రవక్తల గ్రంథాల గురించి మనం చూస్తున్నప్పుడు జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10, అదేవిధంగా దానియేలు గ్రంథాల్లో మనం చూస్తుంటాం. ఖురానుకు దాదాపు 1100 సంవత్సరాలకు ముందే వ్రాయబడినటువంటి ప్రవక్తలకు సంబంధించిన గ్రంథాలుగా మనం చూస్తున్నాం. ప్రవచన సంబంధించిన గ్రంథాలుగా కూడా వీటిని మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు మరి ఇంజిల్ అని మనం చూస్తూ ఉంటాం. ఇంజిల్ అంటే సువార్తలు, అంటే క్రొత్త నిబంధన యందున్న సువార్తలు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ సువార్తలు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు తన మరణ పునరుద్ధానములను గురించి తానే ప్రవచించినట్లు మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 17వ అధ్యాయం 22, 20వ అధ్యాయము 17, 28 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే ఖురానుకు దాదాపు 600 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనాలు మరి ఇంజిల్ అనేటటువంటి సువార్తలలో క్రొత్త నిబంధన యందు మరి వ్రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా నేను మీకు తెలియపరచడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలను మనం తెలుసుకోవడం ద్వారా ఏ గ్రంథం ముందు వచ్చింది అనేది మనకి అర్థమైపోద్ది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరికొన్ని విషయాలు మీ ఆలోచన కొరకు నేను తెలియపరుస్తున్నాను. మొహమ్మద్ ప్రవక్త గారు క్రీస్తు శకం 570లో వారు జన్మించి క్రీస్తు శకం 632లో వారు మరణించినట్లు చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ఎవరు అంటే మొహమ్మద్ గారు. ఈ విషయాన్ని గమనించండి. అంటే 62 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించారని ఈ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకు మొహమ్మద్ గారికి మధ్యనున్నటువంటి ఎడమ సుమారు 600 సంవత్సరాలు. ఈ విషయాన్ని గమనించండి. అంటే యేసుక్రీస్తు ముందు ఆ తరువాత మొహమ్మద్ గారు వచ్చుటను మనం చూస్తుంటాం. గనుకనే ముందు క్రీస్తు మతం వచ్చింది, తరువాత మొహమ్మదియా మతమైనటువంటి ఇస్లాము వచ్చినట్లు మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే మొహమ్మద్ గారు మరి క్రీస్తు వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టినట్లు చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మరి దావీదు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో జీవించాడు. మొహమ్మద్ గారికి సుమారు 1600 ఏండ్లు ముందే దావీదు జీవించినట్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తుంటాం. అలాగే మోషే క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కాలంలో ఆయన జీవించారు. అయితే మొహమ్మద్ గారికి సుమారు 200 ఏండ్లు ముందే మోషే జీవించినట్లు మనం చూస్తుంటాం. అలాగే అబ్రహాము క్రీస్తు పూర్వం 2000 కాలంలో ఆయన జీవించారు. అయితే మొహమ్మద్ గారికి సుమారు 2600 ఏండ్లకు ముందే అబ్రహాము జీవించినట్లు మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా ఈ విషయాలను మనం తెలుసుకున్నట్టు ద్వారా ఏ గ్రంథము ముందో ఏ గ్రంథం తరువాతో అనే విషయాలు మనకి
తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే మరి ముస్లిం సోదరుల యొక్క మత విశ్వాస గ్రంథమైన పవిత్ర ఖురానే మరి నీకు పూర్వ గ్రంథములు అని, అంతేకాకుండా నీకంటే ముందుగా నొసంగబడిన గ్రంథమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను గురించి చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియపరచడం జరుగుతూ ఉందంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నీవు కలిగి ఉన్నటువంటి గ్రంథము, నీవు కలిగి ఉన్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడనే విషయాన్ని మర్చిపోదు ప్రియా దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కలిగి ఉన్న విశ్వాసం చాలా గొప్పది. మరి ఆ విశ్వాసానికి మించిన వేరొక విశ్వాసము లేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ విశ్వాసము మన పాపాల స్థానములో తానే బలైపోయినటువంటి గొప్ప విశ్వాసము. నీ విశ్వాసానికి ఆధారమైన వాడు ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గొప్ప త్యాగమూర్తి ప్రియా దేవుని బిడ్డారా. గొప్ప క్షమాపణ హృదయము కలిగిన దేవుడు. ప్రపంచాలకు ఒక గొప్ప మాదిరిని చూపినటువంటి, లేక మాదిరిని నేర్పినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియా దేవుని బిడ్డారా, ఆయన మాదిరిలో ఖచ్చితంగా ఎవరైతే మరి కొనసాగుతూ ఉంటారో వారి ద్వారా సమాజంలో గొప్ప శాంతి, సమాజంలో గొప్ప సమాధానం. ప్రియా దేవుని బిడ్డలారా, సమాజంలో గొప్ప అభివృద్ధి, సమాజంలో చక్కని పవిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు కల్పించబడతాయి. ఇదే యేసులో ఉన్న గొప్పతనం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మరికొన్ని విషయాలు నేను మీకు తెలియపరిచి ఈ విషయాలను ముగించే ప్రయత్నాన్ని ప్రభు సేవకనగా నేను చేయబోతున్నాను. మరి ఈ విషయాలు కూడా ప్రార్థనాపూర్వకంగా మీరు వినాలని ప్రభు సేవకనగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బలులు అర్పించుట ద్వారా ప్రస్తుత కాలములో పాపాలు పోవు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4, అదేవిధముగా 10వ అధ్యాయము 11లో వ్రాయబడిన మాటలు ఒకసారి మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేట అసాధ్యము అని మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. మరి యేసు ప్రభు సర్వమానవాళి పాపాల స్థానములో ఆయన దేవుడే మానవుడిగా ఆయన వచ్చి ఈ భూలోకంలో మన పాపాల స్థానములో సర్వమానవాళి సకల దుర్నీతి సకల పాపాల స్థానములో ఆయనే గోల్గోతా అనబడిన కొండపై ఆ ఒక కలువరి సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఆయన శరీరాన్ని మరి బలిగా అర్పించినట్లు, పరిశుద్ధమైన శరీరాన్ని బలిగా అర్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ఆయన దగ్గరికి రావాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. మరి ఆయన దగ్గరికి వచ్చుట ద్వారానే పాపాలు క్షమించబడతాయి, పాపాలు కడగబడతాయి, పాపాల నుండి విడుదల కలుగుతూ ఉంటుంది. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే బలుల రక్తము తీసివేయలేని పాపాలను యేసు రక్తము ఆయన యొక్క పరిశుద్ధ రక్తము తీసివేటుకు సిద్ధంగా ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విషయాలు గమనించండి. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. బలుల రక్తము ద్వారా తీసివేయలేని పాపాలను యేసు పరిశుద్ధ రక్తము తీసివేటుకు సిద్ధంగా ఉందని నేను చెప్పడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. ఇంతకీ యేసు రక్తము ద్వారా మరి ఈ యొక్క ఆ యొక్క పరిశుద్ధత లేక ఈ పవిత్రత దేనికి అవసరమో కూడా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23లో మనం చూస్తున్నప్పుడు పాపము అనేది ఆ ఒక ఆత్మను అపవిత్రపరుస్తుంది, అదేవిధముగా జీవము అంటే ప్రాణమును కూడా ఆ ఒక రక్తాన్ని కూడా అపవిత్రపరుస్తుంది. అంతేకాకుండా శరీరమును కూడా పాపం అనేది ఏం చేస్తుంది, మలిన లేక అపవిత్ర పరుస్తూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. కనుక యేసు రక్తం ఏం చేస్తుందంటే ఈ మూడిటిని కూడా అంటే ఆత్మని ఆ ఒక జీవాన్ని అంటే ప్రాణం రక్తాన్ని అదేవిధముగా శరీరమును కూడా ఏం చేస్తుంది, పరిశుద్ధపరచగలిగిన మరి వాటిని అంటి ఉన్న లేక వాటిని ముట్టి ఉన్న వాటితో కలిసి ఉన్న
ఏమండి వాటిని విడవకుండా ఏమండి మన జీవితాలను నాశనానికి నడిపించే ఆ పాపము నుండి మనల్ని విడిపించగలిగిన ఆ శక్తి సామర్థ్యాలు యేసు రక్తానికి మాత్రమే ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఏమండి ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది బలులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఏమండి మరి వాటి ద్వారా మా పాపాలు పోయాయని విశ్వసిస్తూ ఉన్నారు. కానీ మనం సమాజంలో చూస్తున్నప్పుడు జరిగే హత్యలు జరుగుతూనే ఉన్నాయి, జరిగే మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి, జరిగేటటువంటి రేపులు జరుగుతూనే ఉన్నాయి, ఏమండి జరిగేటటువంటి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏమండి మరి ఆ యొక్క పాపాలు తీసివేయబడలేదు గనుకనే, ఆ పాపాలు ఏమండి ఆ మనిషి నుండి దూరపరచబడలేదు గనుకనే ఏమండి పాపం చేయడానికి మనిషి భయపడట్లేదు, తెగిస్తున్నాడు. ఏమండి మూర్ఖుడిగా ఏమండి ఉన్మాదిగా మారి ఎంతకైనా బరి తెగిస్తూ ఏమండి తన యొక్క ఏమండి ఆ ఒక తాత్కాలిక ఏమండి ఆ సుఖాన్ని తీర్చుకోవడానికి కొన్ని ప్రాణాలను సహితం ఏం చేస్తున్నారు ఏమండి మరి మంచి జీవితాలను సహితం ఏమండి దుర్మార్గంగా ఏమండి చంపివేసి ఏమండి పారవేసేటటువంటి పరిస్థితి, వారు ఎక్కడున్నారో ఏటో తెలియలేనటువంటి పరిస్థితి, అంతు చెక్కలేని పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక పాపము చాలా ప్రమాదకరమైనది. ఏమండి పాపము చాలా ప్రమాదకరమైనది. ఆ పాపమును తీసివేయగలిగిన వారు ఏమండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరైనా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఏమండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1 చూస్తున్నప్పుడు శరీరమునకు ఆత్మకును అదేవిధంగా ప్రాణానికి కలిగిన సమస్త కల్మషము నుండి సమస్త ఏమండి అపవిత్రత నుండి మళ్ళీ మనం పవిత్రపరుచుకోవాలని కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాకుండా మత్తయిలో మనం చూస్తూ ఉంటాం. మత్తయి 10:28 ఆత్మను చంపనేరక, ఈ విషయాన్ని గమనించండి. ఏమండి ఆత్మ ఏమండి ప్రసంగిలో మనం చూస్తున్నట్లు 12:7 ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్దని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఆయన ఉన్నటువంటి పరలోకం అది పరిశుద్ధమైనది, పాపం లేని స్థలం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ఈ ఆత్మ అక్కడికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, ఆయన లాంటి శాశ్వత స్థితిని పొందాలి. ఎందుకంటే ఆత్మకు మరణం అనేది లేదు గనుక ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఇప్పుడు ఈ ఆత్మ ఏటవ్వాలంటే ఏమండి మరి ఈ శరీరంలో ఉన్నప్పుడే ఏమండి శరీరము ప్రాణము ఈ ఆత్మ కూడా ఏమండి యేసు రక్తము ద్వారా పవిత్ర పరచబడాలి. ఏమండి దాన్ని ఏలుబడి చేస్తున్న ఏమండి జన్మ కర్మ పాపాల నుండి ఏమండి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ పవిత్ర రక్తము ద్వారా పరిశుద్ధ పరచబడితేనే ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు ఈ ఆత్మ ఆ నిశ్చితములోనికి ప్రవేశించగలదు. పాపం లేని పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుణ్ణి కలుసుకోగలదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తప్పక ఈ విషయాలు మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి గనుకనే ప్రకటన గ్రంథం ఏమండి అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా 7వ అధ్యాయం 14 గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఏమండి మరి ఉదుకుకొని వారు తెలుపు చేసుకున్నారు అని మనం చూస్తుంటాం. ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. లోక పాపాలను మోసుకొని పోయిన ఏమండి ఆ యొక్క దేవుని గొర్రెపిల్లగా ఏమండి యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అందరి పాపాలను సర్వమానవాళి పాపాలను మోసుకొని పోయి గొల్గొతా అనే కొండపై ఏమండి వాటికి ప్రాయశ్చిత్తాన్ని పరిహారాన్ని చేసిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గనుక ఏమండి మరి ఇంతకీ వస్త్రాలను ఏమండి శుభ్రపరచుకోవడం అంటే మనం అనుకుంటూ ఉంటాం ఒకసారి వస్త్రాలను అంటే ప్రియా దేవుని బిడ్డలారా హృదయాలను, ఈ విషయాన్ని గమనించండి. హృదయాలని పవిత్రపరచుకోవడం ఏమండి అంతరంగము ఆత్మని పరిశుద్ధపరచుకోవడం ఏమండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13 ద్వారా ఈ విషయం మనకు తెలియపరచబడుతుంటుంది. కనుక ప్రపంచములో ఎంతటి గొప్పవారైనా క్రీస్తు సిలువనొద్దకు రావాలి. ఎంతటి ఘోర పాపైనా క్రీస్తు ఏమండి సిలువనొద్దకు రాగలిగితే యేసు ఇచ్చు క్షమాపణ యేసు రక్తము ద్వారా కలుగు పరిశుద్ధతను పొందగలరు అని ప్రియా దేవుని బిడ్డలారా ఈ అంశ సందేశాల ద్వారా ప్రభు ఆయన పిలుపు ఇస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11, రోమీయులకు రాసిన పత్రిక 5:9, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అదేవిధంగా 2వ అధ్యాయం 1, యోహాను రాసిన మొదటి పత్రిక ఏమండి 1వ అధ్యాయం 7 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే
క్రీస్తునొద్దకు వచ్చే ప్రయత్నం చేయక మరి వారి యొక్క విశ్వాస దీంట్లో ఆ రకరకాల ప్రయత్నాల ముందుకి వెళుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆ ఒక విశ్వాసములు ముందుకు వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, కానీ మీ నిమిత్తము కూడా, మీ పాపాల నిమిత్తము కూడా యేసు ప్రభు ఆయన రక్తాన్ని వెలగా చెల్లించాడు అనే విషయాన్ని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయా మార్గాలలో ఆచార సంబంధమైనటువంటి వాటితో మనమే మన పాపాలు క్షమించబడిపోయాయి, మనము పవిత్రులమైపోయాము అని మనము అనుకుంటే సరిపోదు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మనము సంతృప్తి చెందితే సరిపోదు. చాలామంది ఈ మధ్యకాలంలో అదే చేస్తూ ఉన్నారు. వారు ఆయా ఆచార సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ మా పాపాలు పోయాయి, మా పాపాలు కడగబడ్డాయి, క్షమించబడ్డాయి, ఇక మేము ఎలా ఉన్నా పర్వాలేదు అనేటటువంటి రీతిలో వారికి వారు అనుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. అయితే దీనికి కూడా కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నీ విశ్వసించిన విశ్వాసము నీ పాపాలు పోవుటకు నీకు ప్రతిగా ఏమైనా పాప ప్రాయశ్చిత్తమును చేస్తేనే నీ పాపాలు క్షమించబడినట్లు ఈ విషయాన్ని గమనించండి. అంటే క్షమించబడినట్లు ఈ విషయాన్ని గమనించండి. అది జరగలేదు. అను తలంచువారు బలులనే ఆశ్రయించుట, వాటి రక్తమునే ఆశ్రయించుట జరుగుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడే నా పాపాలు క్షమించాడు అని ఆ నిశ్చయత కలిగిన వారు బలులు అర్పించవలసిన పని లేదు. ఒకవేళ ఆ నిశ్చయత లేని వారు పాపాల స్థానంలో వారు ఏం చేస్తుంటారు? బలులను అర్పిస్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తమో మరి మనుషుల యొక్క పాపాలను తీసివేట అసాధ్యమని బైబిలు చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ పొందినవాడు పాపమునకి ఏం చేయకూడదు? చేయకుండా ఉండాలి అని యోహాను రాసిన పత్రిక 5:14 చూస్తాం. ఇకనో పాపము చేయకమని యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని బాగు చేసిన ఒక వ్యక్తితో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8:11 ఇక పాపము చేయకమని చెప్పినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మరి నీవు పాపక్షమాపణ పొందిన తర్వాత ఇక పాపాన్ని చేయకూడదు, పరిశుద్ధంగా నీవు బ్రతకాలి. ఇది దేవుడు మరి పాపాలు ఒప్పుకున్న వారికి, పాపాలు విడిచిపెట్టేవారికి మరి పవిత్రంగా బ్రతుకుదాం అనుకునే వారికి ఆయన ఇచ్చే సందేశం అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు అంతరంగ పవిత్రత వ్యక్తిగతముగా అనుదినము ప్రతి సెకను కూడా మనం కలిగి ఉండాలి. పవిత్రత శరీరమునకు, హృదయమునకు, అంతరంగమునకు అంటే ఆత్మకు కూడా, తలంపులకు, ఆలోచనలకు, నిర్ణయాలకు చెందినదై ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ఆచార సంబంధమైనటువంటి మరి పవిత్రులుగా తలంచు స్థితిని ఆయన కోరుకోవట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. చాలామంది ఏం చేస్తారంటే ఆచార సంబంధించిన వాటి ద్వారా మేము పవిత్రులమైపోయాము అని తలస్తూ ఉంటారు. అలాంటి యొక్క విధానాన్ని దేవుడు స్వీకరించట్లేదని మనం తప్పక తెలుసుకోవాలి. ఆచార సంబంధించినటువంటి రీతిలో నేను పవిత్రపరచబడిపోయాను అనేటటువంటి స్థితిని దేవుడు మన యొద్ద నుండి కోరట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి స్థితిని కోరుతున్నాడంటే పాప పశ్చాత్తాపంతో కూడిన హృదయ సంబంధమైనటువంటి మార్పుతో కూడిన నూతన మార్పుతో కూడిన మరి ఆ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మనసు మార్పుతో కూడినటువంటి క్రియలలో మార్పుతో కూడినటువంటి నడవడికలో మార్పుతో కూడినటువంటి స్థితిని చూపులో మార్పుతో కూడినటువంటి అంటే పవిత్రమైనటువంటి స్థితిని దేవుడు కోరుతున్నాడు. మాటలో, ఆలోచనలో ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మరి పవిత్రతను ఆయన మన యొద్ద నుండి కోరుచున్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా పవిత్రత ఇమిడి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడైన దేవుడు మనకు తోడుగా, మనతో ఆయన ఉండాలి, మనతో ఆయన సహవాసము చేయాలి. అంటే తప్పక మనం ఆయన వలె పరిశుద్ధులుగా మార్చబడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. వచ్చే వారం మరి అనేకమైనటువంటి విషయాలు
ఏమండి కొత్త విషయాలతో ఇదే అంశము ద్వారా నేను మీ ముందుకి రాబోతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ యొక్క అంశపు ఈ పేరులో చెప్పబోయే ప్రతి ఒక్క విషయాలను ప్రార్థన పూర్వకంగా మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. అయితే వచ్చే వారం చెప్పబోయే విషయం ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఏమండి మరి ఎవరి పాప శిక్షణ వారే అనుభవించాలని చెప్పేటటువంటి ఏమండి అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మరి నా పాప శిక్ష ఇంకొకరు అనుభవించడం ఏంటని దానికి సంబంధించిన విషయాలను దేవుని వాక్యం నుంచి మనం పరిశీలన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, విధముగా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతోమందిగో నీ పరిశుద్ధ గ్రంథాన్ని అయా నిన్ను విమర్శిస్తున్న ఈ భయంకరమైన దినాల్లో అయా నిన్ను కలిగిన నీ బిడ్డలు విశ్వాసాన్ని కోల్పోకుండా ఏ విధముగా ఈ ప్రభా మరి అంశ సందేశాల ద్వారా ఎన్నో విషయాలు మేము తెలుసుకుంటూ మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి నీలో స్థిరులుగా నమ్మకస్తులుగా ఉండడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ విన్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్చు, ప్రభేశ్వర రక్తమేచ్చు, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ పావాది క్రియల కనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.